దొరికినాడు చక్కనోడు వటికి ఎవ్వరికి చిక్కనోడు. దేవుడు ఇంత తొందరగా తీసుకోపోతాడు అనుకోలేదు అక్క. అక్క దేవుడు మంచోళ్ళ తొందర తీసుకోపోతాడు అక్క. అక్క ఇంత తొందరగా దూకని వెళ్ళిపోతా అనుకోలేదు అక్క. అలప్ప మనం వెంట బతుకుతావే అక్క. అక్క ఈరోజు నా పెళ్లి రోజు, మా ఎండి లీవ్ ఇవ్వకపోతే ఆఫీస్ లో కష్టపడి వస్తున్నా. ఈరోజు ఇంట్లో ఆయన కష్టపడాలి. ఏమైంది? ఏమైంది? అయిపోయిందండి, అంత అయిపోయింది. నువ్వు కలిసి మహిళ నేను ఎంట్రీ చేయకముందే స్కిట్ అయిపోయింది అనమాట. స్కిట్ కాదు, నువ్వు కలిసి వెళ్ళిపోయినాయి. దేవుడు మంచోళ్ళ తొందర తీసుకెళ్ళిపోయాడు. మా అమ్మ పడుకొని ఉందంటే మా బామ్మ అనమాట. బామ్మ, ఓ బామ్మ, ఒక్కసారి నా కోసం లేచి కూర్చో బామ్మ. ఇది లేచిందంటే బామ్మ బామ్మ, మనవడా నా వాడా. ఆపు, నువ్వు మామూలు చెప్తేనే ఇంత లాగుంటది. అదే బామ్మ మాడ్యులేషన్ చెప్తే ఇంత లాగొస్తావు. అవసరం ఉంటావా? అరే మనోడా నా వాడా, నేను చచ్చిపోలేదురా. కమిషనర్ బ్రేక్ ఇచ్చాను, రిలాక్స్ అవుతున్నా అంతే. అది కమిషనర్ బ్రేక్ కాదే, కమర్షియల్ బ్రేకు. కమర్షియల్ బ్రేక్ అంటే గుర్తుకొచ్చింది. ఎంత కమర్షియల్ ఇంటక్క. అవునే అమ్మ, వాయిని దింపుతామని ఒంటింట్లోకి వెళ్ళేసి వచ్చరికి తర్వాయి భాగం వేశారు అక్క. సీరియల్ మధ్యలో యాడ్ వచ్చేది, ఇప్పుడు యాడ్ మధ్యలో సీరియల్ వస్తుంది. అసలు ఎవరు చచ్చిపోయారే? పక్కింటి సుబ్బారావు, ఎదురింటి అప్పారావా? పక్కింటి సుబ్బారావు. ఆడు చచ్చిపోతే మేమెందుకు ఏడుస్తామండి? శ్రీరామచంద్రుడు లాంటాడు. పరాయి ఆడ ఎదురొచ్చినా కానీ కన్నెత్తి చూసేవాడు కాదు. అంత మహానుభావుడు అండి. అదేనండి, కాకిదిద్దిన కాపురం సీరియల్లో హీరో సురేష్ ఉన్నాడు కదా, ఆడు లుడుక్కుమ చచ్చిపోయాడండి ఎపిసోడ్ లో. సీరియల్లో హీరో క్యారెక్టర్ చచ్చిపోతే మొగుడు చచ్చిపోయిన ఏడుతున్నాడండి. మొగుడు చచ్చిపోయినా ఇంత ఏడ్చేవాడు కాదండి. నా హీరో, నా సీరియల్ హీరో చచ్చిపోయాడండి. మీకు ఇల్లు లేవా? మీకు పనులు లేవా? వంటలు లేవా? ఇంట్లో మొగుళ్ళు లేరా? వెళ్ళండి. అక్క ఛార్జింగ్ పెట్టిన చామంతి సీరియల్ స్టార్ట్ అయింది, వెళ్ళొస్తామే. అది చూసిన తర్వాత రేపు మళ్ళీ కథ నాకు ఏదో చెప్పు. ఫోన్ నా కోడలా, నా వడలా, సన్న కోడలో సీరియల్ వస్తుంది, తొందరగా పెట్టావే. అది సన్న కొడలేంటి? దున్నపోతులా ఉంటే సన్న కొడలు అంటావేంటే? అది సీరియల్ పేరండి. ఏంకమ్మా సార్ నాగబాబు గారు, ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో అయినా ఫుడ్ కోసం, బెడ్ కోసం, డబ్బు కోసం ప్రాబ్లం ఉంటే ఏమనుకోవచ్చు, కానీ సీరియల్ ప్రాబ్లం ఏంటండి? చచ్చిపోతున్నాను. నా సుపుత్రుడు ఎక్కడే? బాబా చింటూ. బంగారు కొండ, వెండి కొండ, ముద్దుల కొండ. అన్నా స్కూల్లో క్లాసులు ఎలా జరుగుతున్నాయి? క్లాసులు ఎక్కడికి జరగట్లేదు నానా, మేమే క్లాసులకి వెళ్తున్నాం. పని చేసేవా? ఏదో పని. అది కాదురా, నువ్వు మొన్న సైన్స్ సబ్జెక్ట్ లో ఫెయిల్ అయ్యావట. మీ మాస్టర్ ఫోన్ చేసి చెప్పాడు, సైన్స్ లో క్వశ్చన్ అడిగితే ఆన్సర్ చెప్పాలి, సరేనా? జీర్ణ వ్యవస్థ గురించి నీకేం తెలుసు? కుడి చేత్తో స్టార్ట్ అదే, చేత్తో ఎండతో అదే. ఇంకా అది కాదు, ఈ రోజు ట్యూషన్ లో మీ మాస్టర్ ఏం చెప్పాడు? మ్యాథ్స్ చెప్పాడా, సైన్స్ చెప్పాడా, సోషల్ చెప్పాడా? నవరసాలు చెప్పాను నానా. వీడికి ఎక్కడికి పంపిస్తున్నావు? ట్యూషన్ కి పంపిస్తున్నావు, జ్యూస్ పాయింట్ కి పంపిస్తున్నావు, నవరసాలు అంటాడేంటి? చెరుకు రసం లాగా. యాక్టింగ్ స్కూల్ పంపిస్తున్నా. యాక్టింగ్ స్కూల్ ఏంటి? అంటే ఎప్పటికైనా నా కొడుకు సీరియల్ హీరో అంతటి అవ్వడాన్ని నా ఆశయం అండి. ఎవరికైనా కొడుకు పుడితే డాక్టర్, ఇంజనీరో కావాలనుకుంటున్నారు. సీరియల్ హీరో అంటే ఆయన వీడు చూడు, సగం తినేసి పడేసిన పుచ్చకాయ వేసేసుకుని వీడు సీరియల్ హీరో ఏంటి?
ఈడో కూడా జిప్ పెట్టుకుని మర్చిపోయిన ప్రతిసారి నన్ను ఇలా పిలుస్తుంటారు. అన్న నేను అన్నది ఈ జిప్ కాదు నాన్న, సీరియల్ లో ఆర్ఆర్ కోసం చెప్పేసరే ఆ జిప్ 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 జిప్. అబ్బబ్బబ్బబ్బ నా బాబా ఎంత బాగా చెప్పాను, నారా ఎత్తుకుంటా దాన్ని. అబ్బబ్బబ్బ ఎంత బాగా చెప్పాడండి మావాడు. అచ్చం అంతా సీరియల్ హీరో బుద్ధులే. ఎవరికైనా వాళ్ళ నాన్న బుద్ధులు వచ్చాయంటే సంతోషం. సీరియల్ హీరో బుద్ధులు అని వినేవాళ్ళు ఏదో అనుకుంటారు. ఆయన నువ్వు వాడిని ఎత్తుకుంటే ఎలా ఉన్నావు తెలుసా? పనస పండు మీద గుమ్మడి పండు పెట్టినట్టుంది. దింప ఏమండి అలా మాట్లాడకండి, బాబుకు దిష్టి సత్తా చిక్కిపోతున్నాడు. అది చిక్కిపోతున్నాడా? వీడే చిక్కిపోయాడంటే ఆ పిఠాపురం చచ్చిపోయినట్లు లెక్క. వసే కోళ్ళ నా వడల అత్త కళ్యాణి కోడలు బిర్యానీ అవుతుంది, సీరియల్ తొందర పెట్టవే. పెడతానుండి అత్త. అత్త కళ్యాణి కోడలు బిర్యానీ అంటే ఆ సీరియల్ లో కోడలకు అత్త బిర్యానీ ఎలా వండాలో నేర్పిస్తూ కరెక్ట్ ఉప్పు వేసే దగ్గర ఆపారండి. మరి ఇవాళ ఉప్పు వేస్తుందో, కారం వేస్తుందో, పసుపు వేస్తుందో, విషం వేస్తుందో జనమంతా వెయిట్ చేస్తున్నారు. ఒక పని చేయ, వంట వండి ఉప్పుకు బదులు విషం వేసి నువ్వు ఇది వీడు తిని చావండి. అంతేనండి, మీ మగాళ్ళంతా అంతే. ఆడదాన్ని ఎప్పుడు ఆడదానిగా చూడరు, కుక్కిన పేన్ లాగా చూస్తుంటారు. కుక్కిన పేరేంటే గుండెంగులా ఉంటే ఆడనంటే అబల కాదురా, ఎబోలా. దేవుడు కూడా అమ్మ కడుపు నుండే పుట్టాలరా, వెరీ ఫూల్. నాన్ సింక్ లో ఈ డైలాగ్ ఎందుకు చెప్పావే? అంటే నట్టింట్లో నరకం అనే సీరియల్ చంద్ర కూడా ఇలాగ ఆడవాళ్ళందరినీ ఏడిపిస్తూ సత్తుంటాడండి. అందుకే ఏం చేస్తావు? అందుకే ఇవాళ నేను వంట ఉండను, నువ్వు పస్తుండాలి, నేను పడుకుంటా అంతే. ఏదో సీరియల్ లో ఎవరో భార్యని ఎవరో భర్త హింసిస్తే నాకు ఫుడ్ పెట్టకుండా హింసిస్తుంది. ఒరే పర్ఫార్మెన్స్ చేయాలని కదా పిలిపించిందో, కొంచెం పర్ఫార్మెన్స్ చేయొచ్చు కదా. వీడంతలేడు, వీడు పర్ఫార్మెన్స్ చేస్తా, అది నేను నా ముందు చేస్తా. అరే నేను డైలాగ్ చెప్తాను, నువ్వు చెప్పు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతా. చెప్పు డైలాగ్ ఏందో. If you double the double 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 she, I am the not the double, I am the truth. డబుల్ ఈజ్ డబుల్, నాట్ ఈజ్ డబుల్. వసే నా కోళ్ళ నా వడల తొందరగా కాఫీ తీసిరావే. ఇదిగో అత్త, ఇదిగో కాఫీ. కాఫీలు ఏం వేసావే? పంచదార వేసాను. పంచదార వేసావా లేకపోతే విషం వేసావా? నేనెందుకు వేస్తాను? అత్త కసగసాలు మా మసాలు అత్తని ఇట్టనే చంపింది. అత్తని నేను చంపుదామని చూసావు కదా. బాగా చెప్పావే. అత్త అరిటాకు, కోడలు తమలపాకు సీరియల్ లో కూడా అత్తని ఎలా చంపించాలో మాకు నేర్పించారు. రావే, నేను చూసుకున్నా ఇయ్యాలి. నువ్వా నేనే తేల్చుకున్నా. రావే, చూసానే. బ్రేక్ అంట. మీ చుట్టే ఉంటారు, మీ పక్కనే ఉంటారు. సీరియల్ చూసి ఇలా హింసించే ఆడవాళ్ళు వీళ్ళలానే ఉంటారు. ఆ సురేష్ సీరియల్ చూసి హింసిస్తున్న భార్యని ప్లాన్ చేస్తూ వెనక నుంచి మెల్లిగా అడుగేస్తూ భార్య దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అక్కడే ఉన్న కర్రం తీసుకుని ఆవిడ నెత్తిపైన ఇక్కడున్న కర్రం తీసుకుని సగం వంగిన నడువుని ఆ ముసల్దాన్ నడుము మీద కొట్టాడు. మీరు ఈరోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ బిగ్ చేసిన సాంగ్ సూపర్ డూపర్. సభాగారి కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. I love you.